everybody. గ్రామంలో ఆధిపత్య పోరు, ఒక చిన్న ఇసుక తుఫాను, అలాగే భవిష్యత్తు మీద భయం, బెంగ, ఆందోళన కలిసి జరిగినటువంటి అంశాల్లో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క హత్య, ఈ మూడు ప్రతిరూపమే ఈ అన్నిటి కలిపి సమాహారంగా ఈ హత్య జరగడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ నెల 22వ తేదీ ఈవినింగ్ 7:35 అరౌండ్ ఆ సమయంలో ముప్పవరపు వీరయ్య చౌదరి, తెలుగుదేశం నాయకుడైన ఎక్స్ ఎంపీపీగా చేశారు నాగుపల్పాడు మండలానికి. ఆయన ఆఫీసులో ఉండగా నలుగురు వ్యక్తులు అతని ఆఫీసులోకి, 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీసులోకి జొరబడి అక్కడ ఉన్న వాళ్ళని బెదిరించి ఆయన్ని దారుణంగా దాదాపు 50 కత్తిపోట్లతో పొడిచి చంపి పరారయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇమ్మీడియట్లీ నేను, మా టీం అందరం కూడా ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఒక 10 మినిట్స్లో అప్పటికే వేరే చౌదరిని షిఫ్ట్ చేయడం, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో చనిపోవడం, దాదాపు 50 కత్తిపోట్లు గురైనటువంటి సందర్భంలో ఆయన మరణించడం జరిగింది. సో తర్వాత మేము స్పాట్కి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని అసలు ఎలా జరిగింది, ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు అన్నటువంటి ఒక కోణంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మేము ఒక అంచనాకు రావడం జరిగింది. అలాగే మొత్తం మా యొక్క జిల్లా ఫోర్స్ను మొత్తం ఆ 15 నిమిషాల్లో మొదటి 10-15 నిమిషాలు అలర్ట్ చేయడంతో అన్ని చెక్ పోస్టులు అన్ని దగ్గర అలర్ట్ చేశాం. అలాగే రోడ్ల మీద పోలీసులు రావటం, తప్పించిపోతున్నటువంటి ఈ యొక్క క్రిమినల్స్ వీళ్ళు పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క రోడ్డులో వెహికల్ చెకింగ్స్ అన్నీ పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను మాట్లాడితే మనకు తెలిసింది కూడా తెలుగు వాళ్ళే, లోకల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలియడంతో మేము అక్కడే ఒక అవగాహనకు రావడం జరిగింది. దీని వెనక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు కాదు, ఇవన్నీ ఇక్కడిక్కడ వాళ్ళే చేసినటువంటి ఒక అవగాహనకు రావటం, అలాగే బాడీని షిఫ్ట్ చేయటం, ఇలాగే కేసు రిజిస్టర్ చేయటం ఇవన్నీ జరిగాయి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఆనరబుల్ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా విజిట్ చేశారు. సో ఇక ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తే దీంట్లో వీరయ్య చౌదరి, ఈయన అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే ఈయన ఒక ఎక్స్ ఎంపీపీగా కూడా ఉన్నారు. అలాగే ఆయనకి కొన్ని లిక్కర్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు, ఇలాంటి న్యాయబద్ధంగా ఆయన చేసుకుంటూ తెలుగుదేశంలో ఒక కార్యశీలకంగా, ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన. రాబోయే మొన్న ఎలక్షన్ తర్వాత కూడా ఒక నాయకుడిగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఈ మర్డర్ జరిగింది. దీనికి ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి ఆధిపత్య పోరు, అలాగే ఇసుకలో సంబంధించినటువంటి ఒక 2-3 విషయాలు, అలాగే భవిష్యత్తు మీద భయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక కుట్ర చేసి అలాగే కొంతమంది బయట వ్యక్తిని రప్పించారు. దీంట్లో సాంబయ్య, ఆళ్ల సాంబయ్య అలియాస్ ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి ఈ కుట్రకు మొదటిగా పథకరచన చేయడం జరిగింది. అలాగే వినోద్ అనే వ్యక్తి ద్వారా దీన్ని అమలు పరిపించాడు అతను. దీని వెనక ఇంకా కొంతమంది ఉన్నారు, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎవరి రోల్ ఏంటనేది. మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కుట్ర. ఈ ముప్పవరపు వీరయ్య చౌదరి అమ్మనబ్రోలు గ్రామంలో అతను రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా ఉన్న సమయంలో ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్ళు. అలాగే విలేజ్లో ఈయన ఒక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో అనుచరులు కొంత వేరే ఇష్యూస్ వల్ల కొంతమంది దూరం అయ్యి ఈయనకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కానివ్వండి వేరే విషయాల్లో ఇతనికి అడ్డుపడుతూ, ఇతని కార్యక్రమాలకి అడ్డుపడుతూ అలా వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమందికి ఇతనితో కొంత మనస్పర్ధలు ఉన్నటువంటి విషయాలు కూడా మనకు ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి. ఈ సందర్భంలో 2010-11 ప్రాంతంలో ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఒక వీళ్ళ మేనల్లుడైనటువంటి సురేష్, వీళ్ళందరూ కూడా మన మృతుడైనటువంటి వీరయ్య చౌదరికి అనుచరులుగా ఉండటం, తెలిసిన వాళ్ళుగా వీళ్ళందరూ ఒక టీం లాగా ఉండటం, అక్కడ చిన్న మనస్పర్ధలయ్యి వాళ్ళు ఒక సపరేట్గా ఒక గ్రూప్ లాగా అక్కడి నుంచి రావటం, ఈయనకి చిన్న విషయాల్లో కూడా ఎదురు తగలటం జరుగుతూ వస్తుంది. చివరికి
2021లో ఒక ఇష్యూ జరిగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్స్లో వీరయ్య చౌదరి ఒక క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. అలాగే అవి పార్టీలకు అతీతంగా జరిగాయి. బట్ పొలిటికల్గా ఈయన ఇలా నిలబెట్టడం జరిగింది. అలాగే వేరే క్యాండిడేట్ ఇంకొకరు నిలబడితే ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఆధిపత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటిగా ఇతను వేరే క్యాండిడేట్ నిలబెట్టి అందరికీ ఈ క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి తన మేనల్లుడైనటువంటి సురేష్ అండ్ టీంకి ఇతను తీసుకొని రావటం. అక్కడే ఇతను ఆ టైంలో దాదాపు 1,20,00,000 రూపాయలు ఈ ఆళ్ల సాంబయ్య సమకూర్చడం జరిగింది. అప్పుగా సమకూర్చారు. అలాగే సబ్సిక్వెంట్గా అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల బయట నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితుల్లో సురేష్ దాన్ని ఖర్చు పెట్టడం, అలాగే వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ గెలవడం 200 ఓట్లతో గెలవడంతో ఇక ఈ మనస్పర్ధలు ఒక పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇలా ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో వినోద్ అనే వ్యక్తి, ఇతను ఒంగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు. అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి. అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసినటువంటి వ్యక్తులతో ఇతనికి పరిచయాలు ఉండటం, వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్తో మంచి పరిచయాలు ఉండటం, వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు. అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం. ఇది కట్టుబడికి పనికొచ్చే ఇసుక. అలాగే అమ్మనబ్రోలు, కనపర్త ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టరింగ్కి బాగా సరిపోయే ఇసుక కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా 3 సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు. అలాగే 2 సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను. సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఈక్వల్గా జరుగుతుంది. ఈ టైంలో 2024లో కూడా ఇతను ఆగస్టు సెప్టెంబర్లో ఇసుక ఎక్కువగా ప్లాన్ చేసి అమ్మనబ్రోలు ఆ ఏరియా నుంచి ఇసుక తీసుకొని వచ్చే సమయంలో ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి అమ్మనబ్రోల్లో ఒక ఎరువుల షాప్ ఉండేది. అతనికి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల్ని అతను అప్పులు పాలయ్యారు. అతను తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ డబ్బులు వసూలు చేయాలి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ క్రమంలో ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తను తెలిసినటువంటి స్నేహితులను కూడా తీసుకెళ్ళి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళ మీద కొంత దబాయించడము, ఇవన్నీ కూడా ఈ రౌడీ షీటర్ని తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో చేయడం జరిగింది. ఇలాగే అమ్మనబ్రోల్లో కూడా ఈ యొక్క తోట శ్రీనివాసరావు తన ఫ్రెండ్ అయినటువంటి వినోద్ని దేవేంద్రనాథ్ చౌదరికి, అలాగే సాంబశివరావుకి అలియా సిద్ధాంత్కి కొంతమందికి పరిచయం చేసి ఇతను ఇసుక బిజినెస్ చేసుకుంటాడని చెప్పి పరిచయం చేయడం జరిగింది అక్కడ విలేజ్లో. ఆ సందర్భంలో వీళ్ళందరికీ కూడా సాంబయ్యకి, ఈ వినోద్కి వీళ్ళందరూ కూడా కొంత పరిచయాలు ఏర్పడి వీళ్ళు సాంబయ్య కొన్ని రోజుల తర్వాత ఒక 10 లక్షల రూపాయలని వినోద్కి అప్పుగా వ్యాపార పరంగా ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. సో ఇది నడుస్తున్న సమయంలో దేవేంద్రనాథ్ కూడా ఇతనికి పరిచయం అయ్యాడు. అలాగే ముప్పా సురేష్ అనే ఈ యొక్క మేనల్లుడు, ఈ యొక్క సిద్ధాంత్ యొక్క మేనల్లుడు అయినటువంటి ముప్పా సురేష్ కూడా ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు, ఏదో పని ఉందని సిద్ధాంతి వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ పని జరగకపోతే వచ్చేశారు. ఇతను యొక్క వినోద్ అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన సాంబయ్యకు ఉంది. సో సురేష్కి ఒక గోల్డ్ బిజినెస్లో తన పార్ట్నర్తో కొంత అమౌంట్ రావాల్సి ఉంది. అప్పుడు ఈ వినోద్ని ఈ టీముని తీసుకొని చెన్నై వెళ్ళి వాళ్ళని భయపెట్టి రావడం జరిగింది. వాళ్ళు సెటిల్ చేసుకుంటామని చెప్పారు. ఇది జరుగుతున్న సందర్భంలో సాంబయ్య మరలా ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇతనికి మైండ్లో ఏముందంటే ఆధిపత్య పోరు ఎలాగూ మాకు విలేజ్లో ఎటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ మాకు జరగట్లేదు. 2 ఎవరన్నా సాంబయ్య మాటల్లో అతను ఏమనుకున్నాడంటే ఊర్లో ఎవరన్నా వచ్చి సాంబయ్య సిద్ధాంత్ ఎక్కడంటే ఈ యొక్క మృతుడైనటువంటి
వీరయ్య చౌదరి ఆడికి ఏం సంబంధం లేదు, వాడికి ఏం తెలియదు అని అన్నట్టు దాన్ని సాంబయ్య అరే నా రెప్యుటేషన్ పోగొడుతున్నాడు వీరయ్య చౌదరి, ఇతను ఉంటే నాకు ఇబ్బంది ఉంటుందనేసి మైండ్లో అతనికి ఒక దుర్బుద్ధి ప్రవేశించింది. ఆ రోజు నుంచి అలాగే సాంబయ్య చిన్న చిన్న అప్పులు ఇవ్వడము, 1,50,000 2 లక్షలు అప్పులు ఇవ్వడము, ఇలాంటివన్నీ వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఇతను. ఈ సందర్భంలో కొంతమంది సాంబయ్యకి ఏం తెలిసిందంటే వీరయ్య చౌదరి ఇవ్వద్దంటున్నాడు డబ్బులు అని చెప్పినట్టు సాంబయ్యకి తెలిసి అరే నా డబ్బులు కూడా ఎగ్గొట్టిస్తున్నాడు అనేసి ఇంక ఇతను కక్ష పెంచుకున్నాడు బాగా. వీరయ్య చౌదరి మీద కక్ష పెంచుకొని ఇతను ఉంటే తనకు ఎటువంటి తనకు తన వర్గానికి తన మేనల్లుడికి ఇంకా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క గ్రామంలో ఆధిపత్యాల్లో ఎటువంటి అవకాశం ఉండదు, అలాగే రాబోయే రోజుల్లో తనకు తన మేనల్లుడికి ఎటువంటి భవిష్యత్తు ఉండదనేసి ఇతను ఒక మైండ్లో మాస్టర్ ప్లాన్ చేసుకున్నాడు. అప్పటికి ఎవరికి కూడా ఇతన్ని చంపేయాలన్నటువంటి ఆలోచన ఎవరికీ లేదు. కానీ సాంబయ్య మైండ్లో మాత్రం ఖచ్చితంగా వినోద్ అతను కనపడినటువంటి ఒక ఆయుధంలాగా ఉంది, వినోద్కి డబ్బులు అవసరం ఉంది. ఈ సందర్భంలో వినోద్కి వచ్చి ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో కొంతమంది ఫోన్ చేసి ఆ వెహికల్స్ని పట్టించడం జరిగింది. ఇది దొంగ ఇసుక తీసుకెళ్తున్నట్టు సమాచారం వస్తే దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆళ్ల సాంబయ్య సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఈ వినోద్తో మాట్లాడి 25,000 అరౌండ్ ఫైన్ పే చేసి ఆ వెహికల్ తీసుకెళ్లారు. ఆ సందర్భంలో వినోద్కి అలాగే ఈ సాంబయ్యకి కొంతసేపు ఒక డిస్కషన్ నడిచింది. ఇతను ఊర్లో ఉంటే, ఇతను వీరయ్య చౌదరి ఉంటే అందరిని ఇబ్బంది పెడుతుంటాడు అనేసి చెప్పడంతో వినోద్ కూడా ఆ యొక్క ఇన్సిడెంట్ తన లారీలు ఆపేశారు, అలాగే తనకు 2 లారీలు ఆగిపోయాయి, కిస్తీలు కట్టుకోవట్లేదు, షాపులంతా లాస్ వస్తుంది, కొన్ని రోజులు ఇవన్నీ కూడా ఇతని మీద ప్రెషర్ పెరిగింది. సో ఈ సందర్భంలో ఈ ఆళ్ల సాంబయ్య ఇతనికి మైండ్ని ఇతను ఉంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇతనికి మైండ్లో ఏముంది, తన భవిష్యత్తు కానీ తన మేనల్లుడు భవిష్యత్తు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇతను వీరయ్య ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండదు. అలాగే కొన్ని ఊహాగానాలు ఏంటంటే రాబోయే రోజుల్లో వీరయ్య చౌదరి మంచిగా పనిచేశాడు కాబట్టి అతనికి నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా రావచ్చు అన్నటువంటి పుకార్లు షికార్లు చేస్తున్న సందర్భంలో ఇతనికి మరలా అటువంటి పదవి వస్తే ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇతను అడ్డుకునే పరిస్థితి ఉండదు మనకని చెప్పి సాంబయ్యకి ఇతన్ని ఉంచకూడదు, భౌతికంగా ఇతను నిర్మూలించాలనేసి ఒక స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదే సందర్భంలో ఇతను కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితులు కొన్ని రోజుల తర్వాత పోస్ట్ వస్తే వీరయ్య మిమ్మల్ని అందరినీ కొట్టిస్తాడు, మిమ్మల్ని అందరిని అవమానపరుస్తాడు అనేసి ఎవరో ఇతనికి ఒక గాలిమాట చెప్తే దాన్ని పట్టుకొని ఇంకా అవమానం కూడా జరుగుతుంది, ఇంకా మనం అవమానం జరిగితే ఇంకా నేను ఉండటము మా అల్లుడికి కానీ మా వర్గం అంతా కూడా ఇంకా ఇక్కడ వేస్ట్ అనేసి ఒక మానసికమైనటువంటి ప్రిపేర్ అయిపోయాడు. అతను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇతన్ని చంపేయాలని చెప్పి ఫస్ట్ వినోద్కి ఒక ప్రపోజల్ పెట్టాడు, ఇతన్ని ఈ విధంగా చంపేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ రౌడీ షీటర్స్ని అలాగే అరేంజ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతన్ని సహాయము అతన్ని చెవిలో వేయడం జరిగింది. అతను కూడా కొంత ఆలోచించాడు. ఈ లోపల నువ్వు అడిగి కనుక్కో అని చెప్తే ఈ వినోద్ అందరిని అడగడం స్టార్ట్ చేశాడు, వీరయ్య ఎలాంటి వాడు అని. ఆ మొత్తం ఈ యొక్క సిద్ధాంత వర్గం వాళ్ళే ఇతనికి తారసపడటంతో వీరయ్య మీద కొంత బ్యాడ్గా చెప్పడం జరిగింది, అతను ఇలా అడ్డుపడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనేసి. సో అప్పుడు ఒక ఆలోచన వినోద్కి అరే ఇతను పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టాడు, అలాగే అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇతను కూడా మెంటల్గా కొన్ని రోజుల తర్వాత ఒక ఫిక్స్ అయ్యాడు, ఇతన్ని ఏదో ఒక విధంగా నిర్మూలించాలి, భౌతికంగా చంపేసేయాలన్నటువంటి ఆలోచన అతనికి వచ్చింది. అలాగే ఇతను నెల్లూరులో ఉన్నటువంటి తెలిసినటువంటి ఫ్రెండ్స్ని పిలిపించాడు, ఒకరిద్దరిని పిలిపించారు. దీంట్లో ముఖ్యంగా ఇతను 4 వ్యక్తులు ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు. ఒక అతను వంశీ, అలాగే బన్నీ తేజ, ఇంకొక అతను వచ్చి వెంకట్ గౌతమ్, 4వ అతను వచ్చి నాగరాజ్ అనే వ్యక్తి. ఈ 4 వ్యక్తులు ఈ మర్డర్లో పార్టిసిపేట్ చేశారు ఫిజికల్గా. రిమైనింగ్ వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేశారు, తోటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా షమీర్ అంతా. ఈ సందర్భంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ నుంచి కొంతమందిని ఫ్రెండ్స్ని పిలిపించి ఇక్కడికి పని ఉందని చెప్పి పిలిపించి మర్డర్ అంటేనే వాళ్ళు మేము చేయమెట్ట పనులు అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు, 1-2 సార్లు జరిగింది. అలాగే ఈ సందర్భంలో నెల్లూరులో ఇతనికి ఒక నాని అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఒక పని ఉంది, ఒక వ్యక్తిని పంపించు అని చెప్తే ఆ వ్యక్తి ఇంకొక వంశీ అని చెప్పి వంశీ తన ఫ్రెండ్ బన్నీ తేజని ఇక్కడికి పంపడం జరిగింది. అదే రోజు వేరే టీం కూడా ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ నుంచి. వీళ్ళకి మర్డర్ చేయాలి ఒక వ్యక్తిని అంటే
ఇమ్మీడియట్లీ వాళ్ళు ఇది భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరలా సాంబయ్య దగ్గర నుంచి ప్రెషర్ పెరగడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా ఈ సందర్భంలో సురేష్కి కానీ అప్పటి వరకు సురేష్కి కూడా ఈ విషయం తెలియదు. ఇక సాంబయ్య మేమంతా ఉన్నామని చెప్పి సురేష్కి కూడా లేనిపోని మాటలు చెప్పి ఇక భవిష్యత్తు నీకు ఉండదని చెప్పి అతను కూడా ఈ యొక్క కుట్రని అతన్ని చెవిలో కూడా వేయడం జరిగింది. అతను కూడా ఎక్కడ సీన్లో లేకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు నుంచి అందరూ వాట్సాప్ కాల్సే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. రెగ్యులర్ కాల్స్ అన్నీ ఆపేశారు. వీళ్ళు మాట్లాడుకునే దానికి ఓన్లీ వాట్సాప్ కాల్ ద్వారా అలాగే మెసేజ్ల ద్వారా చేసుకుంటూ సురేష్ను కూడా ఈ కుట్రలోకి సాంబయ్య తీసుకొని రావడం జరిగింది. సో అప్పటికి 20 lakhs రూపీస్ ఇచ్చారు. ఈ మర్డర్ చేస్తే ఈ 20 lakhs కాకుండా నీకు పెద్ద అమౌంట్ ఇస్తామని చెప్పారు. అలాగే వినోద్కి నీకు ఎటువంటి కేసులు ఉండవు, నీకు ఇమ్మీడియట్లీ నేను సరెండర్ చేసేస్తాను నేను మా వాళ్ళతో మాట్లాడి అని సాంబయ్య ఒక ఫాల్స్ ప్రామిస్ చేశాడు. నీకు భవిష్యత్తు మీద ఎటువంటి భయం ఉండదు, నేను అందరితో మాట్లాడేశాను. అతనికి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వాళ్ళ టీంకి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా వినోద్ గారు నమ్మి వీడి ఇంకొక టీంని ఎంగేజ్ చేయడం జరిగింది. ఆ నెల్లూరు టీంలో కూడా ఇతనికి నాని అనే ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా బన్నీని పిలిపించాడు, అతను రాలేదు. చివరికి వీళ్ళ మామ అయినటువంటి కిరణ్ని ఎంగేజ్ చేసి హైదరాబాద్ నుండి పిలిపించి ఒక హోటల్లో వీళ్ళ కొంతమందిని పిలిపించి రూమ్స్ పెట్టించి వాళ్ళని రూమ్స్లోంచి బయట రాకుండా ఎవరో ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా సప్లై చేయడం వినోద్ చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు రోజుకి 3,000 డబ్బులు ఇచ్చి అలాగే వాళ్ళ ఖర్చులకి పెడుతూ వాళ్ళకి భోజనాలు అవి సప్లై చేస్తున్నాం. వాళ్ళ మధ్యలో కొన్నిసార్లు వెళ్ళిపోవడం మరలా రావడం, అలాగే పేయింగ్ గెస్ట్ హాస్టల్లో వీళ్ళని పెట్టడం, ఇలా ఇతను మారుస్తున్న సందర్భంలో చివరిగా వీళ్ళు ఏప్రిల్లో కొంత ప్రెషర్ పెరిగింది పైన నుంచి, ఇంకా ఏం జరగలేదు, మర్డర్ జరగలేదని సాంబయ్య కూడా 2-3 సార్లు వీళ్ళు రావటం చూసి వెళ్ళిపోయారు. సో 3-4 సార్లు రావటం వాళ్ళు ఎవరు చేయనని చెప్పి వెళ్ళిపోవడంతో వీడు ఇంకా జరగదేమో అన్నటువంటి భయంతో వినోద్ భయం ఏంటంటే ఒక్కసారి ఇది మనం ప్లాన్ చేసాం, ఇప్పుడు కానీ ఇది రివీల్ అయిందంటే వేరే చౌదరికి ఇంకా మనం బతకనివ్వరు, కేసులు వేసి అందరినీ జైలు పంపిస్తారని చెప్పి ఇతను స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవటం. అలాగే సాంబయ్య ఇంకా జరగలేదేంటి, ఇంకా మర్డర్ మీద ఎందుకు నువ్వు చేయలేదనేసి ఇతను కలిసి మాట్లాడడం ఇవన్నీ జరిగింది. చివరిగా మధ్యలో ఒకసారి వీళ్ళందరూ ఒకసారి ఎక్కడో యాక్సిడెంటల్గా సాంబయ్య అలాగే వినోద్ దేవేంద్రనాథ్ వీళ్ళు కలవడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వినోద్ పక్కకి తీసుకెళ్ళి దేవేంద్రనాథ్ని ఏంటి దేవేంద్ర ఈ ముసలోడు సిద్ధాంతి సాంబయ్య ఇతన్ని అటాక్ చేయమంటున్నాడు ఏంటంటే, అప్పుడు దేవేంద్రనాథ్ చౌదరి ఇదేంటి నాకెందుకు చెప్తున్నా ఇట్లాంటి పనులన్నీ మీరేమి ఇట్లాంటివి చేయొద్దు, నాకు సంబంధం లేదు ఇట్లాంటివి అని చెప్పి ఆడు సైడ్ అయిపోయాడు. ఆ రోజు నుంచి వీడితో టచ్లో కూడా లేడు, మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడడం కానీ. వాడికి దేవేంద్రనాథ్ చౌదరికి అలా వీడు డిస్క్లోజ్ చేశాడు, అటాక్ చేయమంటున్నారు సాంబయ్య చెప్తున్నారు, ఆ టీం సాంబయ్య టీం చెప్తున్నారని చెప్పి చెప్పడంతో వాడు సైడ్ అయిపోయి వీడితో మాట్లాడడం ఆపేశాడు. ఈ సందర్భంలో ఈ వినోద్ అనేవాడు నెల్లూరులో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్తో మాట్లాడి చివరిగా వంశీ అనే వ్యక్తిని మాట్లాడుకున్నాడు. వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది, డబుల్ మర్డర్ కేసు ఒకటి, ఇంకొక మర్డర్ కేసు, అలాగే 3-4 కేసులు ఉన్నాయి. అతను జైల్లో ఉండడము ఇవన్నీ కూడా జరిగింది. రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఇతను 3 times నెల్లూరుకు వెళ్ళి ఆ నాని అనే ఫ్రెండ్ ద్వారా, ఆ నాని కూడా ఒకసారి వచ్చి వెళ్ళాడు ఇక్కడికి, ఈ ఒక 10,000 డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వంశీని తీసుకొని వచ్చి వంశీకి బాగా బ్రీఫ్ చేశారు, నీ మీద కేసులు ఉన్నాయి కదా, ఈ రౌడీ షీట్లు అన్నీ కూడా మేము క్లోజ్ చేయించేస్తాం, అందరితో మాట్లాడాం, నీకు ఎటువంటి కేసులు ఉండవు, మీ భవిష్యత్తు మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాను నేనని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి ఎటువంటి కేసులు ఉండవు, మీరు ఒక చిన్న పర్సన్ని చంపాలి అని పేరు కానీ ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏమీ డిస్క్లోజ్ చేయలేదు. ఫిజికల్గా వీరయ్య చౌదరిని వినోద్ చూసింది కూడా లేదు, ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ కానీ చూడటం కానీ ఏం చేయలేదు. ఎక్కడ ఫోటోలు కానీ ఈ ఫ్లెక్సీల్లో వీరయ్య చౌదరిని చూడడం జరిగింది. అలాగే తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తి, ఇతను దసరాజుపాళ్యం అమ్మనబ్రోల్లో పక్కనటువంటి విలేజ్, అతనికి తెలుసు వీరయ్య చౌదరి, అందరికీ తెలుసు. అలా అతని ద్వారా ఇతని మూమెంట్ని ట్రాక్ చేస్తూ ఉండేవాడు, ఎక్కడ వెళ్తున్నాడు ఎక్కడ చేస్తున్నారని. చివరిగా ఏప్రిల్ 20వ తేదీ ఇతను క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ అని ఉన్నాడు. గౌతమ్ ద్వారా నాగరాజ్ అనే వ్యక్తిని గౌతమ్కి చెప్తే గౌతమ్ ఒక 15 రోజుల నుంచి ఇక్కడ తిష్టవేసి వేరే హాస్టల్స్లో అలాగే హోటల్స్లో తిష్టవేసి అలాగే ఈ ప్లాన్ అలా 1-2 సార్లు చూడడం కూడా జరిగింది. అతనే ఈ గౌతమ్ అనే వ్యక్తి, వెంకట గౌతమ్ అనే వ్యక్తి, ఇతనికి ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో మర్డర్ చేసిన కేసులో జైల్లో ఉన్నప్పుడు వంశీ, నెల్లూరుకి సంబంధించినటువంటి వంశీ, ఈ గౌతమ్ ఇద్దరు కూడా ముఖపరిచయాలు ఉన్నాయి ఇద్దరికి ఒక జైల్లో. సో సపరేట్గా వాళ్ళు వేరే వేరే కేసులు వెళ్ళారు, అలాగే అక్కడ పరిచయం ఉండటం
ఇక్కడ ఇద్దరు కూడా ఈ గౌతమ్ అనే వ్యక్తి నాగరాజ్ అనే వ్యక్తిని మేనేజ్ చేసి, అరే నా ఫ్రెండ్ కోసం చేయాలి, ఒక చిన్న పని చేస్తే మనం సెటిల్ అయిపోతాం, మంచి జాబులు వస్తాయి, ఈ కేసులన్నీ కొట్టించేస్తారని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి ఈ యొక్క గౌతమ్ అనే వ్యక్తి నాగరాజ్ అనే వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. ఈ గౌతము నాగరాజ్ అనే వ్యక్తులు దాదాపు 4 కత్తులు మీరు చూశారు. ఈ 4 కత్తులు కూడా ఇక్కడ కొని పర్చేజ్ చేసి ఒక కవర్లో పెట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చారు. వీళ్ళకి 2 వీలర్స్ కావాలి అంటే ఇదంతా రెక్కీ చేస్తున్నాడు ఎవరు, మన వినోద్. తోటా శ్రీను ద్వారా ఈ సబ్జెక్ట్ చెప్పకుండా ఏమేం జరుగుతుందో కనుక్కోమంటే తోటా శ్రీను ఇది జరుగుతుంది, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని చెప్పడంతో 2 వీలర్స్ని వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. ఒకటి వైట్ స్కూటీ, సుజుకి అది స్కూటీ మోడల్ ఉన్నది యాక్సెస్, అలాగే రెండోది వచ్చి ఇంకొకటి గ్లామర్ బండి, పాత బండి స్ప్లెండర్. ఇది స్కూటీ వచ్చి వేరే ఒక వ్యక్తిది, ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి కొన్నాడు. అక్కడి నుంచి ఇతను వితౌట్ రిజిస్ట్రేషను ఇతనికి తీసుపెట్టుకొని 1.5 year నుంచి వాడుతున్నాడు. ఇది ఒక బండి. అలాగే ఇతని అసిస్టెంట్ సమీర్ అని ఉంటాడు, వినోద్ అసిస్టెంట్. ఇతనికి 2 సెలూన్ షాపులు ఉన్నాయి, దాంట్లో అసిస్టెంట్ సమీర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతని ద్వారా ఇంకొక వెహికల్ ఎవరో కుదవబెట్టుంటే ఆ కుదవబెట్టినటువంటి వ్యక్తి, పెట్టించుకున్నటువంటి వ్యక్తి సమీర్కి క్లోజ్ ఫ్రెండ్. కొన్ని రోజులు కావాలని చెప్పి ఆ వెహికల్ కూడా తీసుకొని వచ్చి 2 వెహికల్స్ పెట్టుకున్నారు. ఈ గౌతమ్కి వీళ్ళకి ఒక స్కూటీ ఇచ్చారు, అలాగే ఇంకొక బండి ఇతను వాడుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈస్టర్ పండుగ రోజు ఈ వంశీ అండ్ బన్నీ ఇద్దరు కూడా ఇక ఇతను ఫోన్ చేస్తే ఆ నాని అనే వ్యక్తి ఇక క్లియర్గా మర్డర్ చేయాలి. అప్పటి వరకు ఒక వీరయ్య అని, ఒక తెలుగుదేశం నాయకుడని, ఒక ఎంపీపీ అని కానీ ఏమీ ఎవరికి తెలియదు, ఓన్లీ ఒక పర్సన్ అని తెలుసు. అతను ఇబ్బంది పెడుతున్నాడు, నా భవిష్యత్తు పోతోంది, నా కోసం ఒక హెల్ప్ చేయండి, మీ జీవితాలన్నీ నేను సెటిల్ చేస్తానని చెప్పి ఈ యొక్క వినోద్ వాళ్ళని మభ్యపెట్టి బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళు కూడా అతి క్రూరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఆల్రెడీ హిస్టరీ, మర్డర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి బ్యాచ్ అంతా కూడా అది. వాళ్ళు కూడా ఆదివారం అంటే 20th April ఇక్కడికి రావటం, ఇతను రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా ఒక పేయింగ్ గెస్ట్ హాస్టల్లో పెట్టడం జరిగింది. వాళ్ళని ఇంకా బయటికి తీసుకొని రాకుండా భోజనం కానీ అన్నీ కానీ ఈ యొక్క సమీర్ ద్వారా, అలాగే ఈ యొక్క తోట శ్రీనివాసరావు ద్వారా భోజనాలు ఇవన్నీ కూడా వినోద్ సప్లై చేస్తూ ఉండేవాడు. సో ఒకరోజు ఇతను ఊర్లో లేడని తెలిసి 21st లేడు, అలాగే 22nd మళ్ళీ రెక్కీ చేసుకున్నారు వీళ్ళు, ఎలా వెళ్ళాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఆ బిల్డింగ్ అన్నీ కూడా చూసుకున్నారు. పర్సన్ మాత్రం ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు అప్పటి వరకు. పర్సన్ వీరయ్య చౌదరి ఎలా ఉంటాడో ఈ నలుగురికి ఎవరు చూడలేదు, ఫోటో కూడా చూడలేదు అప్పటి వరకు. సో ఈ రెక్కీ చేసుకున్నారు. వీళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఈ 2 వీలర్స్లో 2 వీలర్స్ తీసుకొని మర్డర్ చేసి ఇంటి దగ్గర చేస్తామంటే వినోద్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం డిస్ప్లే అవుతాం, ఇమ్మీడియట్లీ మనకు ఆ చుట్టుపక్కల అలర్ట్ అవుతారు. ఇది టౌన్ కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, ఎవరు కూడా ఇక్కడ అడ్డం పెట్టరు, పైన ఇండివిజువల్గా హౌస్ ఉంటుందని వీళ్ళకి బ్రీఫ్ చేస్తే వీళ్ళు ఈ స్పాటే వీళ్ళు ఎంచుకున్నారు. సో ఈ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటూ ఈ రెక్కీ చేశారు. అలాగే ఎస్కేపింగ్ రూట్లు మర్డర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఒక టీము, బన్నీ అండ్ వంశీ టీము కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్ళిపోయి అక్కడ 2 వీలర్ పెట్టేసి వెళ్ళిపోతే ఒక టీము, 2 గౌతమ్ అండ్ నాగరాజ్ అని టీము ఇంకొక వెహికల్లో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర నగర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అలాగే చేమకుర్తి రోడ్లో వచ్చి ఇక్కడెక్కడన్నా బండి పెట్టేసి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టుగా ఒక 2 రోజుల్లో మనం సరెండర్ అయిపోతాం, ఎటువంటి కేసులు ఉండవు అన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళు ఇది చేస్తున్నటువంటిది ఒక పెద్ద క్రిమినల్ చర్య, ఒక వ్యక్తిని చంపేస్తున్నామన్నటువంటి తెలిసి కూడా ఇది మనకేదో భవిష్యత్తులో కేసులు లేకుండా చేస్తారన్నటువంటి ఒక దురాలోచనతో ఇటువంటి కార్యక్రమానికి ఒప్పుకొని వాళ్ళు 22nd ఈవినింగ్ ఈ తోటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఫోన్ చేసి అడిగారు, ఎవరు వినోద్ ఎక్కడున్నాడు అంటే అతను మూమెంట్ అంతా చెప్తున్నాడు. ఇప్పుడే ఎక్కాడు, పైకి ఎవరు 2 వెళ్ళారు, ఇంకొక 2 ఉన్నారు అక్కడ, అలాగే అతను సిమెంట్ కలర్ షర్ట్ వేసుకో ఉన్నాడు, ఎర్రగా ఉంటాడు, 2nd floorలోకి వెళ్ళాడు అని చెప్పడంతో వినోద్ ఏం చేశాడంటే అసలు అప్పటికి ఒక 2-3 ట్రయల్స్ వేశారు, ఇది సక్సెస్ కాలేదు, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అనుకొని వాడు కూడా ఆ రోజు మర్డర్ జరుగుతుందని వాడు కూడా అసలు పంపుతున్నాము, వీళ్ళు మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తారు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నాడు. కానీ వీళ్ళు కొంత మందు తెప్పించుకొని పేయింగ్ చేస్తూ తల ఒక 1/4 మందు తాగి
అలాగే బండ్లు కూడా ఈ తోటా శ్రీనివాసరావు అని అతను ఫోన్ చేస్తే ఒక బండి కత్తులు ఉన్నటువంటి బండి స్కూటీని తీసుకెళ్ళి ఈ బుల్లెట్ షోరూమ్ ఏరియాలో దాన్ని పార్క్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఉన్నటువంటి ఒక బండి ఉంది వీళ్ళ దగ్గర, ఈ నలుగురికి, ఈ నలుగురు ఇక్కడ మాట్లాడుకోవడం తప్ప ఇంతకుముందు వీళ్ళకి ముఖపరిచయం తప్ప వీళ్ళకి ఇక్కడికి వచ్చి కలుసుకొని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎవరు పొడవాలి, ఎవరు మిగిలిన ఎవరిని ఉంటే వాళ్ళని స్టాప్ చేయాలి, ఎవరు ఏ వెపన్ వాడాలని చెప్పి వీళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకున్నారు. 7:30కి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి వెహికల్కి పికప్ చేసుకొని వీళ్ళు ఆటోలో వెళ్ళారు. అక్కడ ముగ్గురు, ఒకరు బండిలో వెళ్ళారు. ఆ బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా 7:32కి వీరయ్య చౌదరి ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరకు రావడం, అక్కడ బండి పెట్టి పైకి వెళ్ళి నాగరాజు అండ్ వంశీ ఇద్దరు కూడా ఇక్కడ అందరికీ డౌట్, ఇన్ని పోట్లు పడిచారు, ఎందుకు ఇంత చంపేసి వెళ్ళిపోవచ్చు కదా అన్నటువంటి ఒక డౌట్ మనం ఇన్వెస్టిగేషన్ తెలియదు. ఏంటంటే ఈ ప్లాన్ ఆల్రెడీ బయట కానీ తెలిసిందంటే, మనం ప్లాన్ చేశాము, ఇది చేస్తే ఇది కానీ బయట కానీ తెలిసిందంటే అతను పొరపాటున 1-2 పోట్లతో మీరు వచ్చేస్తే అతను బతికితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా జైలు, మీరెవరు బతకరు, ఇక దారుణంగా ఉంటాయి మీ పరిస్థితులు అనేసి వినోద్ వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేశాడు బాగా. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అతను బతకకుండా చచ్చిపోయేంత వరకు పొడిచి చచ్చిపోయిందని కన్ఫామ్ చేసి చనిపోయాడు అన్నటువంటి కన్ఫామ్ చేసుకున్నాక మాత్రమే మీరు రండి అని చెప్పడంతో వీళ్ళు నేరుగా వెళ్ళటం, ఆ షర్ట్ వేసుకో ఉండటం, ఆ ఫ్లోర్లో ఫస్ట్ క్యాబిన్లో ఉంటాడని చెప్పడం, ఇదంతా వినోద్ ఇంతకుముందు అతనికి రెక్కీ చేసి వేరే వేరే సమాచారాన్ని సేకరించి ఉండడం వల్ల ఫస్ట్ ఎంటర్ అయితేనే డోర్ వేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టడం, అలాగే లోపలికి వెళ్ళి వీరయ్య చౌదరిని దారుణంగా నాగరాజు అండ్ వంశీ వాళ్ళకి విచక్షణారహితంగా అతన్ని పొట్టలో పోవటం, ఎవర్రా మీరు అన్నటువంటి ఒక్క పదాన్ని చనిపోయినటువంటి వీరయ్య చౌదరి అనటంతో అతన్ని దారుణంగా బాడీ అంతా కూడా వీళ్ళు ఇతను బతికితే మళ్ళీ మాకు ఇబ్బంది ఉంటుంది అతనికి వాళ్ళకనేసి దారుణంగా పొడిచి దాదాపు 2-2.5 మినిట్లో వీళ్ళు దాదాపు 50 పోట్లు పొడిచేసి అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి లోపలికి పంపించి అక్కడి నుంచి కత్తులన్నీ కూడా తీసుకొని, ఈ సందర్భంలో ఈ నాగరాజు పొడిచే సందర్భంలో వంశీకి బాగా గాయమైంది. ఇక్కడ వీరయ్య చౌదరిని పొడిచే సమయంలో ఈ యొక్క వంశీకి బాగా గాయమయ్యి ఆ కత్తి అతనికి దిగింది ఇక్కడ. సో అతని బ్లడ్ సీన్ ఆఫ్ అఫెన్స్లో, అలాగే బయట రావటం 7:36 కంతా బయట వచ్చేసారు. 2.5 మినిట్లో వీళ్ళు దాదాపు 50 పోట్లు కూడా పొడిచేసి ఆయన పడిపోవడం, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి చంపేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా భయంతో పక్కకి వెళ్ళిపోవడం, వీళ్ళు కత్తులన్నీ కూడా అలాగే చేతులు మధ్యలో పెట్టుకొని పైనుంచి దిగి ఈ 2 వెహికల్స్లో తీసుకొని వంశీ అండ్ బన్నీ వైట్ మన స్కూటీలో కూర్చున్నారు సుజుకి యాక్సెస్లో, అలాగే నాగరాజు అండ్ గౌతమ్, వెంకట గౌతమ్ వీళ్ళిద్దరూ ఈ యొక్క గ్లామర్ బండిలో బయలుదేరి ఇద్దరు కూడా ఈ ఫ్లైఓవర్ ఎక్కారు. మన గుంటూరు మన ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఫ్లైఓవరు ఎక్కి అలాగే వెంకటేశ్వర కాలనీలో ఎంటర్ అయ్యారు. అక్కడ వీళ్ళకి ముందుగానే ఐడియా ఉంది సీసీ కెమెరాలు కొన్ని ప్లేసుల్లో ఉండవని. బట్ మనం ఏం చేసామంటే లాస్ట్ 4 monthsలో కొన్ని సీసీ కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నారు ఎక్కడ సీసీ కెమెరాలు లేవన్నట్టు. సో వీళ్ళు వెళ్ళినటువంటి రూట్ అలా వెళ్ళి అలాగే మన కర్నూలు రోడ్లో మళ్ళీ యాక్సెస్ తీసుకున్నారు, కాలువ వెంబడ వెళ్ళి అక్కడ వెపన్స్ కొన్ని దగ్గర దాచిపెట్టారు. అలాగే పైకి వెళ్తూ వంశీకి బాగా ఇంజూరీ అవ్వడం వల్ల బ్లడ్ బాగా కారుతుంది. చీమకుర్తి వైపు ఇద్దరు స్టార్ట్ చేశారు. లెఫ్ట్ తీసుకొని నాగరాజ్ అండ్ టీము ముంగమూరు వైపు వెళ్ళిపోయారు లింగారెడ్డి అపార్ట్మెంట్స్ నుంచి. వీళ్ళు స్ట్రైట్గా వెళ్తూ ఒక దాబా దగ్గర ఆకే దాబా దగ్గర వీళ్ళ బండి పెట్టేసి వీళ్ళు అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్లో మనకు. అలాగే సీసీ కెమెరాలు దీంట్లో మనము ఫస్ట్ నుంచి కూడా కొన్ని 100 టీమ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ ఫస్ట్లో మనకు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారనే దాంట్లో దాదాపు 100 ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, టౌన్ డిఎస్పీ కానివ్వండి, అలాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కానివ్వండి, అలాగే సుబ్బారావు, అలాగే అజయ్, సుధాకర్, పాండురంగారావు, అలాగే మార్కాపూర్ సిఐ, అలాగే ఇంకా దర్శి ఎస్ఐలు దాదాపు ఒక 40 మంది 100 టీమ్స్ వేసి సీసీ కెమెరాలు, అలాగే సీసీటీఎన్ఎస్, ఫింగర్ ప్రింట్స్ టీమ్స్, డాగ్ టీము ఇవన్నీ కూడా మనం డిప్లాయ్ చేయడంతో ఇంతమంది దీన్ని పిన్ టు పిన్ మనము అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ, అందుకని అన్ని డేటా తీసుకున్నాం. దీంట్లో కుట్రదారులు ముఖ్యంగా సాంబయ్య, అలాగే వినోద్ అండ్ టీము, అలాగే దీనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ముప్పా సురేష్ కూడా
దీంట్లో నాలెడ్జ్ ఉంది, అతనికి కూడా పాత్ర ఉంది, అది కూడా వెలికి తీస్తున్నాం. అతను కూడా ముద్దాయిగా ఉన్నాడు. దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్లో వీళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్లో ఉంటున్నారు. వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు మెయిన్ కాన్స్పిరసీ, అలాగే ఇంకా దీంట్లో చాలామంది అనుమానితుల్ని మేము విచారిస్తున్నాం.